బ్రేకింగ్ న్యూస్, భారత్ కి బిగ్ సవాల్. ఎస్, పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో భారత్ కి ఒక పెద్ద సవాల్ వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంది. ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాద సంస్థలన్నింటిని కూడా మనం వాటిపైన దాడి చేస్తున్నాం. దీనికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ముందుకు వెళ్ళమనే చెప్తున్నాయి. కొన్ని దేశాలు తప్ప, అవి కూడా ఇస్లామిక్ పాటించే దేశాలు, టర్కీ కావచ్చు లేదా ఇంకా ఇతర వేరే దేశాలు కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా పేరు వినిపిస్తుంది టర్కీ. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, పాకిస్తాన్కి భారత్కి మధ్యవర్తిత్వం చేసి ఇద్దరికి కూడా యుద్ధాన్ని చేయకుండా ఆపానంటూ సొల్లు కబుర్లు చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్ డబ్బాని కొట్టుకున్నాడు. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఇతర వేరే ఏ దేశాలకి బడ్జెట్ సమావేశాలకి వెళ్ళినా భారత్కి పాకిస్తాన్కి నేనే ఆపేశానని సల్లు కబుర్లు చెప్పుకున్న ఈ డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్ తీసుకున్నాడు. ఎస్, నేను చెప్తుంది వాస్తవం. భారత్ పైన వీళ్ళు దాడి చేయడానికి చాలా పెద్ద కుట్ర ప్లాన్ చేశారు. ఇదంతా కూడా మన భారత్ ఇంటెలిజెన్స్ బయట పెట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్, టర్కీ, అమెరికా, అఫ్కోర్స్ చైనా సపోర్ట్ కూడా పాకిస్తాన్కి ఉంది. మరి వీళ్ళ ప్లానింగ్ ఏంటి? యుద్ధాన్ని ఆపడానికి వీళ్ళు చేసిన ఆ కుట్ర ప్లానింగ్ ఏంటి అంటే, భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ని ఏదైనా చేసేస్తుందనే భయంతో మధ్యవర్తిత్వం తీసుకుని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడా ట్రంప్? మరి ఒకవేళ అదే చేస్తుంటే ట్రంప్ ఈరోజు టర్కీకి ఎందుకు మిసైల్స్ని పంపిస్తున్నారు? అవి కూడా చాలా స్ట్రాంగ్. టర్కీ ఏమో కొన్ని డ్రోన్స్ని పాకిస్తాన్కి పంపిస్తుంది. పాకిస్తాన్ ఆ డ్రోన్స్తో మన పైన అటాక్ చేస్తున్నారు. దాదాపు 400 డ్రోన్స్తో భారత్ పైన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ యూ టర్న్ తీసుకున్నాడా లేదా? మీకేమనిపిస్తుంది? ట్రంప్ యూ టర్న్ తీసుకుని టర్కీకి మిసైల్స్ని పంపిస్తున్నాడు. అవేంటో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో $225 మిలియన్ల పెట్టి అమ్రామ్ మిసైల్స్ని టర్కీకి ఇస్తున్నారు. అలాగే $79.1 మిలియన్ల పెట్టి 60 బ్లాక్ 2 క్షిపణులు కూడా టర్కీకి పంపిస్తున్నారు. టర్కీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మనందరికీ బాగా తెలుసు. ఈ యుద్ధం వాతావరణం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా టర్కీ తమ సైనికుల్ని, తమ బలగాన్ని, తమ దళాన్ని పాకిస్తాన్కి పంపించి భారత్తో యుద్ధం చేసేందుకు వాళ్ళకి పూర్తిగా సహకరించింది. టర్కీకి అలాగ బుద్ధి లేదనుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో వాళ్ళకి సిరియాలో భూకంపం వస్తే భారత్ ఆదుకుంది. అలాంటిది భారత్ పైన వాళ్ళు కాలు దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్కోర్స్ ఎంతమంది వచ్చినా భారత్కి ఇది పెద్ద విషయం కాదు. 100 మంది ఉగ్రవాదులను ఆల్రెడీ మట్టు పెట్టాం. మనం చేస్తుంది పోరాటం ఉగ్రవాదుల పైన. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాదుల్ని పూర్తిగా అణగదొక్కాలి, పూర్తిగా అంతం చేయాలి. ఈ ఉగ్రవాదులు లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అమెరికా, అలాగే టర్కీ, చైనా, ఈ పాకిస్తాన్, ఇలాంటి దేశాలు వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ పాలిటిక్స్ కోసం, వీళ్ళ పదవిలు కాపాడుకోవడం కోసం ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. లేనిపోని అటాక్స్ క్రియేట్ చేసి ఇటు పాకిస్తాన్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అదే వేరే దేశంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చించి ఉగ్రవాద సంస్థల్ని ఏర్పారేయాలి. కానీ మరి దానికి పెంచి పోషిస్తున్న ఆ పాకిస్తాన్ ఒప్పుకోవాలి కదా? ఒప్పుకోదు. ఇప్పుడు భారత్కి ఇది చాలా పెద్ద సవాలైంది. ఎందుకంటే అమెరికా చాలా పెద్ద దేశం, అలాగే టర్కీ ఇప్పుడు ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దళాన్ని. సో పాకిస్తాన్కి మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. రీసెంట్గా పాకిస్తాన్లో కిరాణా హిల్స్ దగ్గర ఉన్న ఈ అణు ఆయుధాలని ఒకటి బ్లాస్ట్ అయిందంటూ కూడా ఒక వార్త వచ్చింది. వెంటనే అమెరికా నుండి ఈ న్యూక్లియర్ సైంటిస్టులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ రేడియేషన్ లీక్ అవుతుందా లేదని చెప్పి టెస్టులు చేశారు. ఓకే, అక్కడికి వెళ్ళారు, హుటాహుటిన వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని బయటకు వెళ్లాడించాల్సిన పరిస్థితి అయితే ఉంది, కానీ దాని గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు. అలాగే ఒక పక్క ట్రంప్ మాత్రం తన గురించి సెల్ఫ్ డబ్బా పూర్తిగా కొట్టుకుంటాడు. మరి ఇప్పుడు ఒకవేళ ఈ 3 దేశాలు కలిపి భారత్ పైన యుద్ధం చేస్తే మరి భారత్ వాటిని తట్టుకోగలదా? వాటిని ఎదిరించగలదా? మన వైపు ప్రస్తుతం రష్యా ఇచ్చినటువంటి S-400
మిసైల్స్ ఈ గగనంలో అవి పూర్తిగా వాళ్ళు చేస్తున్న డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ అటాక్స్ కావచ్చు, వాటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. రష్యాతో కలిసి భారత్ ఈ మూడు దేశాలకు సంబంధించిన ఈ ఉగ్రవాది సంస్థల్ని ఎదుర్కోగలదా? మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే ఒకసారి పూర్తిగా నేను మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మన దగ్గర S-400 ఈ మిసైల్స్ అయితే ఉన్నాయి. ఇంకా రష్యా దగ్గర నుంచి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న S-500 ఇవి దాదాపు 200 కిలోమీటర్లో ఉన్న టార్గెట్ను కూడా ఛేదించి వాటిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. సో వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భారత్కి ఇంకా సవాళ్ళు ఏమున్నాయనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. అప్పటి వరకు వాణిజ్యంపై టూరిస్టులు విధించుకుంటూ ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగును బయటపెడుతున్నాయి. మొదట్లో ఉగ్రమూకల అరాచకాన్ని ఖండించిన దేశాలు ఇప్పుడు ఆ ఉగ్రవాదిని పెంచి పోషిస్తున్న దేశాలకు ఒత్తాసు పలుకుతున్నాయి. ఈ క్రమంలో భారత్ ఎలర్ట్ అయింది. ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న సవాల్ ఏంటి? భారత్ చిరకాల ఫ్రెండ్ రష్యాతో కలిసి ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా? పహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంతో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఆ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైష్ మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రఫూఫ్ అజహర్ హతమయ్యాడు. రఫూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్కు ప్రతీకగా పాకిస్తాన్ ఆర్మీ భారత్పై దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్కు రష్యా ఇచ్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్లను భారత్ నెలకొల్చింది. అయితే పాకిస్తాన్కు ఈ డ్రోన్ సరఫరా చేసింది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు టర్కీ సాయం చేయడం భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బైకాట్ టర్కీ నినాదం ఇప్పుడు భారత్లో ట్రెండింగ్లో ఉంది. టర్కీకి పలు వాణిజ్య సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో భారత్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్, టర్కీలో ఒకటైన నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించిన విషయం. పైగా ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకత చూపిస్తున్న భారత్కు మాత్రం వెన్నుపోటు పొడిచినట్లు అనిపిస్తుంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన తండ్రి ఎంట్రీతోనే సాధ్యం అయిందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తన దృష్టిలో ఇరు దేశాలు ఒకటేనని అన్నారు. ఇరు దేశాల అధినేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక భారత్ పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. యాపిల్ సంస్థ CEO టీమ్ కుక్ను భారత్లో పెట్టుబడులు పెట్టకుండా ఆటు పెట్టడం, దీంతో ట్రంప్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా అమెరికా టర్కీకి భారీ సాయం చేసింది. $225 మిలియన్ విలువైన ఆమ్రామ్ మిసైల్ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. అంతేగాక $79 మిలియన్ 60 బ్లాక్ 2 షిప్లను కూడా టర్కీకి అందించనుంది. అమెరికా ఇదే క్రమంలో పాకిస్తాన్కి అన్ని వైపులా టర్కీ అండగా నిలుస్తుంది. ఇప్పటికే పాక్కు మద్దతుగా పెద్ద ఎత్తున డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది. ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో 3 దేశాలు ఒక్కటే అని చెప్పవచ్చు. ఇక పాకిస్తాన్కి కూడా చైనా అండ ఎలాగో ఉంది. ఈ క్రమంలో భారత్ ఎలర్ట్ అయింది. రక్షణ శాఖ బడ్జెట్ను 50,000 కోట్లకు పెంపునకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6,81 కోట్లు కాగా తాజాగా పెంపునకు పార్లమెంట్ వింటర్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్కు కేటాయించిన 7 లక్షల కోట్ల మార్కును దాటనున్నట్లు సమాచారం. ఇక భారత్ చిరకాల మిత్రుడు రష్యాతో మరొక బిగ్ డీల్ చేసుకున్నట్లు సమాచారం. పాక్ దాడులను తిప్పికొట్టిన S-400 కంటే శక్తివంతమైనవి S-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని భావిస్తుంది. ఈ మేరకు S-400కు మించిన సామర్థ్యం కలిగిన S-500 క్షిపణిని రష్యా భారత్కు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ఇరు దేశాలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. S-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో S-500ను రూపొందించింది రష్యా. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్ను కూడా S-500 వ్యవస్థ చిత్తు చేయగలదు. భూ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్ను నాశనం చేయగల సామర్థ్యం ఉంది. మొత్తం 600 కిలోమీటర్ల పరిధిలోనే శత్రుదేశ మిసైల్స్ను కూడా S-500 వ్యవస్థ కూల్చేయగలదు. మరి భారత్ రష్యాతో కలిసి ఈ 3 దేశాలు ఉగ్రవాది దేశానికి ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో పాకిస్తాన్కి, ఒకవేళ కలిసి భారత్ పైన యుద్ధానికి వస్తే రష్యా, భారత్ వాళ్ళని ఎదుర్కోగలదా? మీరేమనుకుంటున్నారు?
ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ ట్రంప్కి త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్క ఇండియన్ కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే రీసెంట్గా అక్కడ జరిగిన ఎలక్షన్స్లో అతను అధ్యక్ష పదవికి అతను ప్రమాణం స్వీకారం చేశాడంటే ఖచ్చితంగా కొంతమంది ఇండియన్స్ కూడా అతనికి సపోర్ట్ చేయడం బట్టే. కానీ అతనికి కనీసం బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా ఈ ట్రంప్ ఈ రకంగా ఇండియా పైన కక్ష సాధింపుకు చర్యలకు పాల్పడుతున్నాడంటే ఇది చాలా చాలా ఘోరం అని చెప్పుకోవాలి. సో ట్రంప్కి